మామ గవర్నమెంట్ ఏమో బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలి అంటది, కానీ రోడ్ల మీద మొత్తం డ్రీమ్ 11 లాంటి యాప్లను ప్రమోట్ చేస్తారు. కానీ వీటిని మాత్రం ఏమంటలేరు. ఎందుకు? డే 8 ఆఫ్ దందా గురించి మాట్లాడదాం. మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తా, లాస్ట్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. 5 మంది ప్లేయర్స్ ఒక్కొక్కరు 100 రూపాయలు పెట్టేస్తే మొత్తం 500 రూపాయలు అవుతాయి. ఇప్పుడు దాని మీద 28% GST పడుతుంది, అంటే 360 రూపాయలు మిగులుతాయి. ఇప్పుడు మనం ఆడుతున్న ఫ్యాంటసీ యాప్ 20% ఛార్జ్ చేస్తాడు, అంటే 288 రూపాయలు మిగులుతాయి. అండ్ ఇప్పుడు మిగిలిన పైసలు మొత్తం విన్నర్ కి పోతాయి. కానీ విన్ అయిన పైసల మీద కూడా గవర్నమెంట్ 30% TDS వేస్తుంది. సో ఇప్పుడు 201 రూపాయి విన్నర్ కి మిగులుతుంది. కానీ గెలిచినోడు కూడా ముందే 100 రూపాయలు పెట్టిండు కాబట్టి వానికి 101 రూపాయి మాత్రమే మిగులుతుంది. సో ఈ 500 రూపాయల గేమ్ లా విన్నర్ కి 100 రూపాయలు పోతాయి. యాప్ ఓన్ ప్రాఫిట్ 72 రూపాయలు. కానీ ఇక్కడ మొత్తం 226 రూపాయలు గవర్నమెంట్ వాడే దొబ్బుతుండు. సో ఇదన్నమాట రీజన్. గవర్నమెంట్ కి వీటి వల్ల ట్యాక్స్ వస్తుంది కాబట్టి ఏమంటలేరు. అదే ఇల్లీగల్ వెబ్సైట్ నుంచి ఎలాంటి ట్యాక్స్ రాదు కాబట్టి వాటికి బ్యాన్ చేయాలంటారు, వీటిని ఏమంటలేరు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. కాంపిటీషన్ పెరిగిన కొద్దీ పైసలు కూడా కోట్లల్లో పెరుగుతాయి. సో ఇలాంటి బిజినెస్ అండ్ మనీ రిలేటెడ్ వీడియోస్ కోసం ఫాలో చేసుకోండి.